హాయ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఈ టాపిక్‌కి అందరూ చాలామంది కనెక్ట్ కారు. అని నాకు తెలుసు. బట్ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను. సినీ యాక్టరు చిరంజీవి గారు నాకు మనవడు పుట్టాలనుకుంటున్నాను. రామ్ చరణ్‌కి కొడుకు పుట్టితే నా వారసత్వం కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నా అంటే దానికి శ్యామల యాంకరు వారసులు అంటే కొడుకులేనా? కూతుళ్ళు కాదా? ఈ ఈ మధ్య ఎంత ప్రోగ్రెస్ అవుతున్నారు ఆడవాళ్ళు. ఉపాసన ఎంత సక్సీడ్ అయింది. ఆయన అలా అనడం కరెక్ట్ కాదు అని అన్నారంట. దానికి కౌంటర్‌గా చాలామంది శ్యామల నువ్వు నీ ఇంటి పేరు నీ కొడుక్కి ఇవ్వలేదు కదా! నీ హస్బెండ్ ఇంటి పేరే ఇచ్చావు. సో, వారసులంటే కొడుకులే కూతుళ్ళు కాదు అని అన్నారని కొన్ని వీడియోస్ చూశాను. సో, ఈ టాపిక్ గురించి నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. సో, ఆయన మిగిలిన వాళ్ళు చెప్పినట్టుగా వారసులు అంటే కొడుకులే అన్నట్టుగానే ఇప్పటి మన సిస్టమ్ నడుస్తుంది గదా! శ్యామల చెప్పినట్టు ఉపాసన ఎంత సక్సీడ్ అయినా ఉపాసన వెళ్ళి రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కానీ, రామ్ చరణ్ వెళ్ళి ఉపాసన ఇంట్లో ఉండట్లేదు. అలాగే ఉపాసన కామినేని కొణిదెల అని ఆమె కొణిదెల ఇంటి పేరు చేర్చుకుంది కానీ, రామ్ చరణ్ కొణిదెల కామినేని అని చేర్చుకోలేదు. సో, ఉమెన్ ఈ రోజుల్లో ఎంతైనా అచీవ్ చేయొచ్చు. మూన్ మీదకెళ్ళొచ్చు, పైలట్ అవ్వచ్చు. కాకపోతే వారసత్వం, ఫ్యామిలీ నేమ్‌నైతే కంటిన్యూ చేయలేరు. ఇది సిస్టమ్ మనం ఫాలో అవుతున్న సిస్టమ్. సో, ఈ సిస్టమ్‌ని ఫాలో అవుతూ మనం వారసులంటే కొడుకులేనా? మేము గూడా కూతుళ్ళెందుకు కాదు అని అడగడంలో అర్థం లేదు. అలా అడిగేవాళ్ళు గూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరే పెడుతున్నారు. ఈవెన్ వాళ్ళకి పేరెంట్స్‌కి కొడుకులు లేకుండా ఇద్దరు కూతుళ్ళు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నా గానీ వాళ్ళ ఇంటి పేరుని వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు. సో, అలాంటప్పుడు డెఫినెట్‌గా వారసులంటే కొడుకులే. సో, దీన్ని ఇట్లానే కంటిన్యూ చేద్దామా? దీనికోసం ఆఫ్‌కోర్స్ వారసత్వాలు, ఇంటి పేర్లు వీటికి ఇవి ఇవి ఉండాలని నేను అనట్లేదు. కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, జనాలందరూ దాన్ని ఫాలో అవుతున్నారు. ఆహ్, ఎ మన ఇండియాలో ఇంకా ఎక్కువగా ఇది వరల్డ్ వైడ్ అందరూ ఫాదర్ ఇంటి పేరే పెట్టడం అనేది, అమ్మాయి ఇంటి పేరు మార్చుకోవడం ఇదంతా కామన్‌గా జరుగుతోంది. కాబట్టి వారసులుగా అబ్బాయిలే చలామణి అవుతున్నారు. అమ్మాయిలు అనేది జస్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి పనికొస్తున్నారు. సో, ఇలాంటి టాపిక్‌లో నేను ఒక వీడియో గూడా చూసాను. ఆమె పేరు సుస్మిత కొండ అంట. పాలిటీషియన్ వాళ్ళ డాటరు. ఒక్కతే అంట ఆమె కూతురు. సో, ఆమె వాళ్ళ హస్బెండ్‌తో మా మా ఇంటి పేరే నా పిల్లలకి పెడతాను. నేను మ్యారేజ్ తర్వాత మీ ఇంటి పేరు మార్చుకోను అని చెప్పి వాళ్ళ పిల్లలకి ఆమె ఇంటి పేరే పెట్టిందంట. సో, ఆమె నేను వారసురాలిని అనేందుకు ఆమెకి రైట్ ఉంది. కానీ సో, ఇది అందరూ చేయగలరా అంటే ఇలాంటి చేంజ్ మనం ఆల్ ఆఫ్ ద సడెన్ జరిగిపోతుంది అనుకోలేము. సో, వారసత్వం కంటిన్యూ అవ్వాలి అమ్మాయిల ద్వారా గూడా అంటే ఆహ్, ఓన్లీ అమ్మాయిలున్న వాళ్ళు అట్‌లీస్ట్ అందరి విషయంలో పాసిబుల్ కాకపోవచ్చు. ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోగలిగిన కపుల్స్‌లో అంటే ఆర్థోడాక్స్ ఎల్డర్స్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా డెసిషన్స్ తీసుకోగలిగిన వాళ్ళు డిఫాల్ట్ వాళ్ళ ఇంటి పేరు ఫాదర్ ఇంటి పేరే బేబీకి రాకండా సో, హ్మ్. ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఇంటి పేరుని కంటిన్యూ చేయడానికి పిల్లలకి నా ఇంటి పేరు ఇస్తాను అని హస్బెండ్‌ని అడిగి చూస్తే మంచిది గదా! సో, చాలామంది ఒప్పుకోకపోవచ్చు. కానీ కొద్దిమంది ఒప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ తెచ్చుకోండి ఇలా స్టార్ట్ చేసి అని నేను చెప్పట్లేదు. కానీ డిఫాల్ట్ ఇచ్చేయకండా మీ మీది లవ్ మ్యారేజ్ అయినా లేకపోతే ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోగలిగినా జస్ట్ ట్రై చేసి చూడండి. ఇట్లా మీరు ఇంటి పేరు కంటిన్యూ చేయలేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్
మాకు అబ్బాయి కావాలి. ఎందుకంటే మా వంశం ఇంతటితో ఆగిపోతుంది అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది. సో, ఈ చేంజ్ నేను ఓవర్‌నైట్ అయిపోతుందనుకోను. ఎందుకంటే ఎలాంటి చేంజెస్ రావాలన్నా ఒక 50 ఇయర్సో, 100 ఇయర్సో బ్యాక్ ఆడపిల్లని బయటికెళ్ళి స్కూల్లో జాయిన్ చేయడం అంటేనే అదొక వింతలాగా అలా స్టార్ట్ చేసిన వాళ్ళని ఒక ఎక్స్‌ట్రీమిస్ట్‌లుగా ట్రీట్ చేసిన రోజులు. అదే సేమ్ అర్రే! ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకోకపోవడం ఏంటి? ఈ రోజుల్లో ఆహ్, సర్టిఫికేట్స్‌లో వాటిల్లో మార్చుకోవడం కష్టమని మార్చుకోవట్లేదు. ఈవెన్ సోషల్ మీడియాలో హౌస్ వైఫ్‌లు గూడా చాలామంది వాళ్ళ పుట్టిన ఇంటి పేరునే పెట్టుకుంటున్నారు. సో, దీన్నెవరు ఇంక నార్మల్ అయిపోయింది. ఎవరు క్వెషన్ చేయట్లేదు. అలాగే డౌన్ ద రోడ్డు కొన్ని ఇయర్స్ అయ్యాక ఇది ఒకళ్ళిద్దరితో స్టార్ట్ అయ్యి తల్లి ఇంటి పేరు తల్లి వంశాన్ని కంటిన్యూ చేయడానికి తల్లి ఇంటి పేరు పిల్లలకి ఇవ్వడం గూడా కామన్ అయిపోతుంది. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు రెసిస్టెన్స్ వస్తుంది. సో, ఒక బేబీ స్టెప్స్ ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఈ చేంజ్ ఈజీగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసలు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవాలి అంటే తల్లి అనేది నిజం. తండ్రి అనేది నమ్మకం. సో, తల్లి ఇంటి పేరు వెళ్ళడమే నిజమైన ఇంటి పేరు వెళ్ళినట్టు కదా! సో, ఇదంతా వేరే టాపిక్కు. కానీ మనం ఈ చేంజ్ కావాలి అంటే మూన్ మీదకైనా అమ్మాయి వెళ్ళగలదు గానీ, లేకపోతే పైలట్ అవ్వగలదు, ఏదైనా చేయగలదు గానీ, వారసత్వాన్ని కంటిన్యూ చేయలేదు అనేది మనం ఇప్పుడు ఫాలో అవుతున్న సిస్టమ్. దీన్ని సుస్మిత, కొండ లాంటి వాళ్ళు కొద్దిమందన్నా ముందుకొచ్చి ఆమెని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, కొంచెమందన్నా ముందుకొచ్చి ఆహ్, ఓన్లీ కూతుళ్ళే ఉన్నవాళ్ళు పోనీ, కొడుకులు లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తంతా వీళ్ళే గదా అనుభవించేది. సో, వాళ్ళ వారసత్వాన్ని తీసుకుంటున్నట్టుగా వాళ్ళ ఇంటి పేరును గూడా వాళ్ళ కొడుకులకి, కూతుళ్ళకి వీలైన చోట ఇవ్వగలిగితే ఈ చేంజ్ వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.